I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో బెంగళూరులో ఉన్న రంగోలీ గార్డెన్స్ లేదా దీన్నే మోడల్ హెరిటేజ్ విలేజ్ అని కూడా అంటారు. సో దాని గురించి అయితే షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బెంగళూరులోని జక్కూర్ అనే ప్లేస్లో అయితే ఉంటుంది. విజిటింగ్ అవర్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే ఉంటుంది. మీరు కావాలంటే టికెట్స్ ఆన్లైన్లో అయినా సరే బుక్ చేసుకోవచ్చు. అఫీషియల్ సైట్ అయితే ఉందన్నమాట. సో మీరు రంగోలీ గార్డెన్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అఫీషియల్ సైట్ అయితే వస్తుంది. ఆర్ డైరెక్ట్గా వెళ్ళైనా సరే తీసుకోవచ్చు. పార్కింగ్ కాస్ట్ వచ్చి 2 వీలర్కి అయితే 20, 4 వీలర్ అయితే 50 ఉంటుంది. బస్ అయితే 100 రూపీస్ అనమాట. ఇక ఎంట్రీ టికెట్ వచ్చేసి కిడ్స్కి 150 రూపీస్ అయితే ఉంటుంది. వీక్ డేస్ అయినా వీకెండ్స్ అయినా ఏదైనా సరే. అడల్ట్స్కి మాత్రం వీక్ డేస్లో 200, వీకెండ్స్ మాత్రం 250 అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఒక థీమ్ పార్క్ అనమాట. అంటే విలేజ్ స్టైల్లో ఓల్డ్ ట్రెడిషనల్ హౌసెస్ ఎలా ఉండేవి ఏంటి అనేది బొమ్మల రూపంలో అయితే పెట్టారనమాట. అంటే ఓల్డెన్ డేస్లో అన్ని రకాల వృత్తుల వాళ్ళు ఉంటారు కదా ఊర్లో. సో అలాంటి వాళ్ళ ఇల్లులు ఎలా ఉండేవి ఏంటి అనేది డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. అలాగే పంచాయతీ సీన్స్, రెజ్లింగ్ సీన్స్, మార్కెట్, అలా చాలా రకాల థీమ్స్ అయితే పెట్టారు. మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా చూడడానికి ఒక 45 మినిట్స్ అలా అయితే పడుతుంది. అండ్ అలాగే ఇక్కడ బొమ్మలకి మనుషులకి కూడా తేడా లేకుండా ఉంటుంది అనమాట. అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి స్టాట్యూస్. అంటే ఇక్కడ బొమ్మల మధ్యలో మనుషులు నిల్చుంటే ఒకసారి మనం కన్ఫ్యూజ్ కూడా అవుతాం అనమాట. అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ పాటరీ మేకింగ్ కూడా ఉంటుంది. మేము వెళ్ళిన రోజు అయితే అది లేదనమాట. సో అది ఓపెన్ చేయలేదు మేము వెళ్ళిన రోజు. సో మీరు కావాలంటే అది కూడా ట్రై చేయొచ్చు. అలాగే హార్స్ కార్ట్ రైడింగ్ కూడా ఉంటాయి ఇక్కడ. కిడ్స్తో వెళ్తే మాత్రం ఒక హాఫ్ డే ఈజీగా స్పెండ్ చేయొచ్చు. ఎక్స్ప్రెషన్స్తో సహా చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి స్టాట్యూస్ అన్నీ కూడా.
అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఒక రెస్టారెంట్ కూడా అయితే ఉంటుందన్నమాట. బ్రేక్‌ఫాస్ట్ నుంచి అన్నీ ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. సో, ఇదొచ్చేసి ఎగ్జిట్‌లో అయితే ఉంటుంది. సో, ఇది వచ్చి రంగోలీ గార్డెన్ అండి. మీకు వీలైతే ఒకసారి విజిట్ చేయండి. మంచి ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి.